భారత సరిహద్దుల్లో డ్రాగన్ కంట్రీ ఇప్పుడు స్నేహ గీతం ఆలపిస్తోంది. సమస్యలపై చర్చించుకుందామని ఆహ్వానిస్తోంది. వివాదాలను పరిష్కరించుకుందామని పిలుపునిస్తోంది. అయితే చైనా స్నేహాన్ని భారత్ నమ్ముతుందా? చైనాను అస్సలు నమ్మడం లేదు. గతంలో ఒకవైపు చర్చలు జరుపుతూనే సరిహద్దుల్లో గోతులు తవ్విన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే చైనాతో చర్చలు జరుపుతోన్న సరిహద్దులో మాత్రం భద్రతను పటిష్టం చేస్తోంది. సైనిక శక్తిని భారీగా పెంచుతోంది. డ్రాగన్తో స్నేహం వస్తే సరే, ఒకవేళ ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే ఎదుర్కోవడానికి కూడా సిద్ధమవుతోంది. మరి ఈ నేపథ్యంలో తాజాగా భారత ప్రభుత్వం 2 డీల్స్ ఓకే చెప్పింది. మరోవైపు రక్షణ రంగ పరిశ్రమను బలోపేతం చేస్తోంది. సముద్రంలోనూ సరిహద్దులోనూ చైనాను ఎదుర్కొనేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టింది. అసలు భారత్ చేస్తోన్న ప్రయత్నాలేంటి? చైనాకు భారత్ ఎలాంటి కౌంటర్ ఇస్తోంది? వాచ్ దిస్. బార్డర్లో చైనాకు భారత్ ఎలా చెక్ పెడుతోంది? ఆర్మీని లేటెస్ట్ టెక్నాలజీతో భారత్ అప్డేట్ చేస్తోందా? డ్రోన్లు, అణు సబ్మెరైన్లతో భారత్ స్ట్రాంగ్ అవుతోందా? ఇండియా చైనా తాజాగా కీలక సైనిక చర్చలు ప్రారంభించాయి. ఇరు దేశాలకు చెందిన ఆర్మీ కమాండర్లు గ్యాంగ్టక్ లో సమావేశమయ్యారు. వివాదాస్పద సరిహద్దుకు సమీపంలోనే భారత్ చైనా కమాండర్లు చర్చలు జరిపారు. భారత్లోని ఈశాన్య రాష్ట్రం సిక్కిం రాజధాని ఈ గ్యాంగ్టక్ నగరం. ఇటీవల ఇండియా చైనా మధ్య సానుకూల సంకేతాలు పవనాలు వీస్తున్నాయి. 4 ఏళ్ల క్రితం నెలకొన్న ఘర్షణ అనంతరం సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుతం డ్రాగన్ కంట్రీ కూడా సానుకూలంగా వ్యాఖ్యలు చేస్తోంది. అయినా సరే భారత్ మాత్రం తన రక్షణను ఏమాత్రం వదులుకోవడం లేదు. ఎందుకంటే ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు సరిహద్దులో దాడులకు పాల్పడిన చరిత్ర చైనాకు ఉంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఉన్నతాసియాలతో పాటు ప్రమాదాలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే డ్రాగన్ కంట్రీకి వ్యతిరేకంగా ఇండియా తన రక్షణ వ్యవస్థల్ని పటిష్టం చేస్తోంది. తాజాగా భారత ప్రభుత్వం 2 రక్షణ ఒప్పందాలు ప్రకటించింది. అందులో మొదటిది అమెరికాతో డ్రోన్ డీల్. అమెరికా నుంచి MQ-9B ప్రెడేటర్ రకానికి చెందిన 31 డ్రోన్లను భారత్ కొనుగోలు చేస్తోంది. అమెరికా రక్షణ సంస్థ జనరల్ అటామిక్స్ తో ఈ డీల్ భారత్ కుదుర్చుకుంది. ఈ డ్రోన్లు ప్రధానంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సైనిక విభాగాలకు రక్షణ శాఖ కేటాయించనుంది. 15 MQ-9B ప్రెడేటర్ డ్రోన్లను నేవీకి, 8 చొప్పున ఎయిర్ ఫోర్స్, ఆర్మీకి భారత రక్షణ శాఖ కేటాయించనుంది. ఈ డీల్ మొత్తం $400 కోట్ల. ఈ ప్రెడేటర్ డ్రోన్లు ప్రాణాంతక ఆయుధాలు. ఈ డ్రోన్లనే హంటర్ కిల్లర్ డ్రోన్లని నిపుణులు పిలుస్తారు. ఇది ఎలాంటి శబ్దం చేయకుండా శత్రు లక్ష్యాల వైపు దూసుకు వెళుతుంది. టార్గెట్ ను పిన్ పాయింట్ స్థాయిలో గుర్తించి మరీ విధ్వంసం చేస్తుంది. ఈ ప్రెడేటర్ డ్రోన్లను ఇప్పటికే అమెరికా మిలిటరీ వినియోగిస్తోంది. ప్రధానంగా గస్తీ, నిఘా, వైమానిక దాడులకు ఈ డ్రోన్లు ఉపయోగిస్తారు. ఇండియా సైతం ఇదే లక్ష్యాల కోసం ఈ డ్రోన్లను ఆర్మీలోకి దించుతోంది. గతంలోనే ఈ ప్రెడేటర్ డ్రోన్లు భారత రక్షణ దళాలు వినియోగించాయి. 2020లో అమెరికా నుంచి ప్రెడేటర్ డ్రోన్లను భారత్ అద్దెకు తీసుకుంది. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత భారత్ వాటిని అద్దెకు తీసుకొచ్చింది. చైనా కదలికలపై నిఘా పెట్టేందుకే ప్రెడేటర్లను భారత్ వినియోగిస్తోంది. అంతకుముందు నిఘాను సైనికులు నిర్వహించేవారు. ఒకప్పుడు గస్తీ కోసం సైనికులపైనే సైన్యం ఆధారపడేది. ఇప్పుడు ఈ విధానాన్ని మార్చేందుకు భారత్ యత్నిస్తోంది. అందులో భాగంగా భారీగా డ్రోన్లను మోహరిస్తోంది. సైనికులతో గస్తీ నిర్వహించడం మన రక్షణలో అంతర్భాగంగా ఉంది. కానీ మనిషి గస్తీకి వెళ్లలేని కష్టతరమైన ప్రాంతాల్లో ఈ డ్రోన్లు సమర్థవంతంగా పనిచేయగలవు. గతంలో గస్తీ కోసం భారత్ 2 ఇజ్రాయిలీ డ్రోన్లు ఉపయోగించేది. ఆ డ్రోన్ల పేరు సెర్చర్ మార్క్ II హెరాన్. ఇప్పుడు ఈ జాబితాలోకి అమెరికన్ డ్రోన్లు చేరనున్నాయి.